ఈరోజు సాలరీ డే కాబట్టి ట్రీట్ మై సెల్ఫ్ వెల్. వెళ్ళి స్వీట్లు తినేసి రావాలి. ఏం తినాలి? నేను ఇప్పుడు వెళ్ళేది ఒక స్వీట్ షాప్కే, అది తప్ప నాకు ఇంక వేరే స్వీట్ షాప్లు ఏం తెలియదు దగ్గరలో. ఓకే, దానికే వెళ్దాం. ఇదే నా ఫస్ట్ మోటో వ్లాగ్. ఇదో పెద్ద మోటో వ్లాగ్ లాగా ఏం కాదులే, కానీ మామూలుగా బండి మీద వెళ్తా ఇలా మాట్లాడతా వీడియో తీయడం నాకు ఫస్ట్ టైం. సో ఏమన్నా అటు ఇటు అయితే ఏం పట్టించుకోకండి. ఈ రోడ్లో ఎన్ని స్పీడ్ బ్రేకర్లు పెట్టారు అసలు, కానీ రోడ్డు భలే ఉంటుంది, మొత్తం స్పీడ్ బ్రేకర్లే. ఇంకో ఇక్కడ ఒకటి మళ్ళీ. సరే, ఈ ఎండ చంపేస్తుంది మధ్యాహ్నం పూట వెళ్దాం అనుకుంటే. ఇప్పుడేమో సాయంత్రం అయిపోయింది. స్టేటస్ మెయిల్ పెట్టకుండా వచ్చేసా. తిన్న తర్వాత వెళ్ళి స్టేటస్ మెయిల్ పెట్టేయాలి. ఓకే, యాక్చువల్లీ హైదరాబాద్కి నేను ఫుల్ కొత్త, నాకు అసలు ఒక్క మొక్క తెలీదు. పేరు ఏదో ఉంటుంది అబ్బా దగ్గర రైల్వే స్టేషన్, అది కూడా మర్చిపోయాను. గోడు వల్ల అది కాదు, సారీ చర్లపల్లి. ఎస్ చర్లపల్లి రైల్వే స్టేషన్, మా ఆఫీసు దగ్గరలో ఉన్న ఒక మాల్, ఆ స్వీట్ షాపు, డీమార్ట్ తప్ప మనకి ఇంకేం తెలియదు. ఎక్కడికన్నా తిరుగుదామన్నా ఒక్కనే ఉన్నాను. సో ఎక్కడికి వెళ్ళినా ఒక్కనే వెళ్ళాలి. అన్నిటికంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అది కూడా గూగుల్లో ఎత్తుకెళ్ళాను. మీ ఎవరికన్నా ప్లేస్ తెలిస్తే కామెంట్ చేయండి, చూద్దాం. ఏదో పెద్ద ప్రొఫెషనల్ మోటో బ్లాగర్ లాగా ప్లేస్ తెలిస్తే కామెంట్ చేయండి అంటున్నాను నేనేంటో. ఓకే, ఈ మిర్రర్స్ మొన్న ఇరిగిపోయాయి, బండి పడి. మిర్రర్స్ వెంటనే మార్చాలి. ఆర్డర్ పెట్టా ఫ్లిప్కార్ట్లో, వెన్స్డే వస్తాయి, రాగానే మార్చేయాలి. అప్పుడు లుక్ ఇంకా బాగుంటుంది. ఒకవేళ నేను ఎప్పుడన్నా వీడియోలో స్పీడ్గా వెళ్తానని అనిపిస్తే కనుక అలా అనుకోకండి. మనం 70-80 దాటి వెళ్ళాం. ఆ 70-80 కూడా ఎప్పుడన్నా ఒకసారి, కానీ బాగా స్పీడ్గా వెళ్తున్నానని అనిపిస్తే కనుక నేను మోషన్ బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేసి వీడియో రికార్డ్ చేస్తున్నా. సో మీకు అలా అనిపించవచ్చు, అది సంగతి. ఎంజాయ్ పండుగ. నేను అసలుకే నేను ఎవరైనా మనుషులతో మాట్లాడాలంటేనే నాకు ఏదోలా ఉంటుంది. ఇప్పుడు నేను హెల్మెట్లో ఒక్కనే మాట్లాడుకుని వెళ్తుంటే నాకు నేనేదో పెద్ద పిచ్చోళ్ళగా కనిపిస్తుంది నాకు. అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అమ్మో ఎవడన్నా చూస్తాడో అని గుర్తుపెట్టా కదా అన్న భయం కూడా లేదు. నా ఛానల్లో 6 నుంచి సబ్స్క్రైబర్లు ఎవరు లేరు కాబట్టి. 6వాడు ఎవరో నాకు అర్థం కావట్లేదు అబ్బా. 5లో 2 నాయే, ఇంక 6 ఎవరిది? ఓకే, ఎవరో ఒకళ్ళు మనకెందుకు.
ఇప్పుడు మనం అటు సైడ్ వెళ్ళాలి, అంటే ఈ సిగ్నల్ అదే ఈ డివైడర్ దగ్గర కాదు, ముందు. ఏం నుంచి అసలు ఓకే, మేబీ తప్పు నాదే అయి ఉండొచ్చు. సర్వసాధారణం కోపం రావటం. ఎందుకు ఇన్నిసార్లు హార్న్ కొడుతున్నా చిరాగ్గా? ఎదురాళ్ళకి చిరాగ్గా ఉంటుంది కదా. అదే నా అంకల్ ఎవడన్నా ఎన్నిసార్లు హార్న్ కొడితే నేను అరుస్తాను కదా. ఓకే, హార్న్ కొట్టడం తగ్గించాలి ఈసారి నుంచి, అత్యవసరమైతే తప్ప. వచ్చేసాం. ఆపోజిట్ రోడ్లో మనం కొంచెం ముందుకు వెళ్ళాలి. సో ఇదేం మన ప్లేస్. నేను ఎప్పుడు ఎడకొచ్చేది అంటాను, ఎందుకంటే నాకు ఇంత వేరే ప్లేస్ తెలియదు కాబట్టి. సో ఓకే, తినేసి వచ్చాక మాట్లాడతాం మళ్ళీ. అయిపోయింది సాలరీ పార్టీ. ఇంకా బ్యాక్ టు రూమ్. వెళ్ళి ఒక రసమలాయ్, ఒక డ్రై ఫ్రూట్స్ పూతరేకులు, ఒక కాజు కట్లీ అయిపోయింది. సాలరీ పార్టీ గాన్. అంటే మళ్ళీ మధ్యలో ఎప్పుడు వెళ్ళాను కాదు, ఆ ఊరికే. వీడియో చూసాక ఏంటి ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, ఎక్స్ట్రా మాట్లాడుతున్నాడు, అది ఇదని ఏమో అనుకోకుండా. నేను ఎలానే ఉంటానండి. మీరు ఏమన్నా క్వశ్చన్లు అడగాలనుకుంటే కింద క్వశ్చన్లు అడగండి, ఊరికే ఏదో ఒకటి. అంటే క్వశ్చన్లు ఎందుకు అడగబడుతున్నానంటే, ఎవరో కూడా ఏం క్వశ్చన్లు అడగకుండా ఏం చెప్పకుండా ఉంటే నెక్స్ట్ వీడియో ఏం చేయో నాకు అర్థం కాక ఈసారి పానీపూరి రైడ్ అని చెప్పి పెట్టాల్సి వస్తుందని. అంతేలే. ఓకే ఓకే ఓకే, మీ ఇష్టం. కామెంట్ పెడితే పెట్టండి, లేదా లేదు. అవును, ఈరోజు జీటీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ ఉంది కదా. పాప్కార్న్ కొనుక్కొచ్చుకుంటే ఎలా ఉంటుంది? సర్లే పదా, ఏడదాకా వచ్చాక పాప్కార్న్కి ఇంకేం చేస్తాం, పెట్టేద్దాం. జై జై సలార్. దారిద్రం ఏంటంటే స్వీట్లు తినటానికి వెళ్ళింది ఆపోజిట్ సైడ్, డీమార్ట్కి వెళ్ళేది ఇంకొక సైడ్.
రెండు క్వైట్ ఆపోజిట్గా ఉంటాయి, డిస్టెన్స్ కూడా సేమ్. మనం రూల్స్ ఫాలో అయ్యి కరెక్ట్గానే వెళ్తాం, డోర్ వద్దు. నేను అక్కడే ఆ డీమార్ట్లోనే పాప్కార్న్ తీసుకున్నాను. పోయినసారి అక్కడికి వెళ్ళినప్పుడు చీజ్ పాప్కార్న్ సింగిల్ ప్యాక్ ఒకటి ఇవ్వండి అంటే 2 చీజ్ పాప్కార్న్ ప్యాక్ ఇచ్చేసింది. ఏమంటాను, మొహమాటం కొద్ది సర్లే ఇచ్చేయండి అని చెప్పి పేమెంట్ చేశాను. మై గాడ్, ఇక్కడ అంకుల్ పోలీస్ అంకుల్ ఉన్నాడు. ఇక్కడ ఈయనేమో ఆగిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి? సరే, ఈయన వెనకాల వెళ్ళిపోదాం. మనంతటగా మనం వెళ్ళి తిట్లు తినే కంటే ఈయన వెనకాల వెళ్ళి తిట్లు తిన్నా కొంచెం బాగుంటుంది. ఓకే, కమాన్. బండి భలే ఉంది. అసలు ఏం బండి ఇది? ఓకే, వెళ్దాం. గబగబా తీసుకొని పాప్కార్న్ తీసుకొని వచ్చేద్దాం. అయ్యి బాబాయ్, ఏంటి అంతమంది జనాలు ఉన్నారు? పాప్కార్న్ లేదా సింపుల్ సాల్ట్ తీసుకుని
ఇప్పుడు దీన్ని బండి మీద ఆడ తీసుకెళ్ళాలి, ప్లేస్ లేదు, చేసేదేం లేదు. అందరు నవ్వుకున్నా పర్లేదు, షర్ట్లో పెట్టుకుని తీసుకెళ్ళిపోవటమే. లోపల తక్కువ. Come on. ఒకసారి పక్కకు వీడియో కరెక్ట్గా రికార్డ్ అవుతుంది, చూద్దాం. ఓకే, బాగానే రికార్డ్ అవుతుంది. లైట్ ఫెయిల్ అవ్వకపోతే ఇంటికి వెళ్ళిపోవాలి. నా కింద రోడ్డు కనుక ఉంది అంటే అలా వెళ్ళిపోయింది. ఇప్పుడు చచ్చినట్టు చాలా లాంగ్ వెళ్ళదు. ఇప్పుడు చాలా లాంగ్ తిరిగి రావాలి. రాంగ్ రోడ్లో వెళ్ళొచ్చు, కానీ ఎందుకు? బాగానే ఉన్నాం కదా ఇన్ని రోజులు, అవసరం అనిపిస్తుంది. కామెడీ ఏంటంటే అక్కడ సూర్యపల్లికి వెళ్ళింది ఇదే రోడ్డు, అది థర్డ్ యూటర్న్ తిరగాలి, ఇది ఫస్ట్ యూటర్న్ తిరిగితే నేను ఇంటికి వెళ్ళిపోతాను. అలాంటప్పుడు నేను ఫస్ట్ పాప్కార్న్ కొనుక్కోవడానికి వెళ్ళొచ్చి ఉంటే కనుక టైం సేవ్ అయ్యేది, డిస్టెన్స్ సేవ్ అయ్యేది, పెట్రోల్ సేవ్ అయ్యేది. ప్రతిసారి అన్నీ చెడగొట్టిన తర్వాత నాకు అన్నీ గుర్తొస్తాయి. ఓకే ఫైన్. ఏంటి స్పీడ్ వెళ్ళిపోతున్నావు? వైజర్ మూసేసినట్టున్నా, వైజర్ తీసి స్లోగా వెళ్దాం. నేను ఒక్కడనే ఇంతేనా లేదంటే అందరు ఎలానే ఉంటారా? నేను వైజర్ మూస్తే స్పీడ్ వెళ్తాను ఎక్కువ, అంటే కావాలని ఏం కాదు, తెలియకుండా. వైజర్ ఓపెన్లో ఉంటే కళ్ళకి గాలి తగులుద్ది ఫాస్ట్ వెళ్ళేటప్పుడు.
సో అందుకనే ఏమో తెలియదు. ఇప్పుడు ఏ అమ్మాయికి కనపడకుండా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, లేదంటే పాప్కార్న్ ప్యాకెట్ చూసి నవ్వుతారు. వావ్, అంకుల్ అంటే కెరోసిన్ కొట్టించినట్టున్నాడు. ఈ వీడియో కనుక మా అమ్మ చూస్తే సాయంత్రానికి కాల్ చేసి నువ్వు ఎందుకురా అంత స్పీడ్ వెళ్తున్నావు అని చెప్పి తిడతాడు. నేను స్పీడే వెళ్ళలేదమ్మా అని చెప్పినా మా అమ్మ నమ్మదు. నేనేం చేయలేను. ఇంకా ఇది మోషన్ బ్లర్ ఎఫెక్ట్ అని చెప్తే అబద్ధాలు ఆడుకుంటాం. ఇందాకడే కదా అనుకుంది హార్న్ కొట్టద్దు ఎక్కువ అని. సరే, నేను వెళ్ళే రూట్ అంతా ఒక ఎత్తు అయితే ఈ టర్నింగ్ వస్తుంది, భలే ఉంటుంది. కాకపోతే టైర్ స్కిడ్డే పడతారే అని భయం తప్ప భలే ఉంటుంది ఈ టర్నింగ్. సన్సెట్ భలే కనిపిస్తుంది. ఆల్మోస్ట్ వచ్చేసాం రూమ్ దగ్గరికి. రూమ్కి వెళ్ళిన వెంటనే ఫస్ట్ చేయాల్సిన పని స్టేటస్ మెయిల్ పెట్టేసి ల్యాప్టాప్ తీసుకుని టెర్రస్ పైకి వెళ్ళిపోయి GTA 5 ఆడుకుంటా పాప్కార్న్ తిందాం. ఇంకా అంతకంటే ఏం చేస్తాం. పెద్ద బిల్డింగ్ ఉందా, అదే మా ఆఫీస్. ఓకే, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నాకు చెయ్యాలనిపిస్తే బాయ్ బాయ్.